అన్యక్రాంతమైన కేయూ భూముల స్వాధీనానికి అడ్డంకులు, కబ్జాకోర్లకు వర్సిటీ అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు. గత సర్కారండతో చెరువులు కుంటలు కబ్జా చేశారు. హైడ్రా తరహాలో కోడ్రా తేవాలంటున్న కోరుట్ల ప్రజలు. ప్రాణాంతకంగా సంగారెడ్డి పారిశ్రామికవాడ వ్యర్థ జలాలు, చెరువులు కాలుష్యం, మూగ జీవాలకు ప్రాణాంతకం. ఏడుపాయల క్షేత్రంలో తరచూ వివాదం, చోరీలు ప్రమాదాలు, భద్రతా చర్యలు చేపట్టాలని భక్తుల డిమాండ్. సంగారెడ్డి మున్సిపాల్లో కుక్కలకు స్టెరిలైజేషన్ పేరిట దోపిడీ, చర్యలు చేపట్టకుండానే 92 లక్షలు డ్రా చేసినట్లు అభియోగాలు. ఏడాది కాకుండానే శిథిలావస్థకు భూపాలపల్లి పార్క్, మున్సిపల్ అధికారుల తీరుపై జనం ఆగ్రహం. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ భూములను కొంతమంది కబ్జా చేశారని ఆరోపించారు విద్యార్థి సంఘాల నాయకులు. అన్యక్రాంతమైన భూములపై సర్వే చేసి కబ్జాకు గురైన ల్యాండ్ను స్వాధీనం చేసుకోవాలంటున్నారు. విద్యార్థుల ఆందోళనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కబ్జాదారులు వర్సిటీ అధికారులు కుమ్మక్కై భూ సర్వేను అర్ధాంతరంగా నిలిపివేశారనే ఆరోపణలు వస్తున్నాయి. వరంగల్ కేయూ ఏర్పాటు సమయంలో చుట్టూ ఉన్న కుమార్పల్లి, లష్కర్ సింగారం, పలివేల్పుల గ్రామాల పరిధిలో 673 ఎకరాల భూమిని సేకరించారు. వరంగల్ నగరంలోని సెంటర్ పాయింట్ కావడంతో క్యాంపస్ చుట్టూ ప్రహారీ గోడ, ముళ్లకంచె కానీ నిర్మించలేదు. ఇదే అదునుగా కొంతమంది పలుకుబడి కలిగిన నేతలు, అధికారులు కేయూ సిబ్బందితో కుమ్మక్కై కుమార్పల్లి శివారులోని 229, పలివేల్పుల శివారులోని 412, 413, 414, లష్కర్ సింగారంలోని 34 సర్వే నెంబర్లలో ఉన్న భూముల ఆక్రమణకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. మూడేళ్ల కింద వర్సిటీ భూములపై డీజీపీఎస్ సర్వే చేశారు. కేయూ పరిధిలో కుమార్పల్లి శివారులోని సర్వే నెంబర్ 229లో భూమిని ఆక్రమించినట్లు తేలిన 17 మందికి నోటీసులు ఇచ్చారు. భూ కబ్జా చేసిన వారిలో మాజీ ఎమ్మెల్యే, కార్పొరేటర్తో పాటు కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఏఆర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు 2, ఒక ఏసీపీ, సిఐ, ఒక ఎంవీఐ, ఎస్ఐ, తహసీల్దార్ పేర్లు ఉన్నాయి. ఈ రిపోర్టుకు కేయూ ఈసీ ఆమోదం తెలిపారు. అయితే సమగ్ర విచారణ జరిపి కబ్జాదారులపై యాక్షన్ తీసుకోవాల్సి ఉండగా ల్యాండ్ కమిటీ రిపోర్టును పక్కన పెట్టారనే ప్రచారం జరుగుతోంది. వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ చాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు విద్యార్థి సంఘాల నేతలు. భూ కబ్జాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ స్థాపించి దాదాపు 40 సంవత్సరాలు కావస్తా ఉన్నా ఇది ప్రారంభించిన నాటికి కాకతీయ యూనివర్సిటీ భూమి 1000 ఎకరాలు, కానీ ఇప్పుడు కేవలం 650 ఎకరాలు మాత్రమే ఉన్నది. దాదాపు 200 ఎకరాలు ప్రభుత్వం కొన్ని అంటే సంస్థలకు పోయినా కూడా 200 ఎకరాల దాకా కబ్జా అయింది. అంటే కేవలం ఇది ఈ యొక్క యూనివర్సిటీకి ప్రహారీ గోడ లేకపోవడం మూలంగానే యూనివర్సిటీ భూములు అనేక్రాంతం అవుతా ఉన్నాయి, కబ్జాకు గురవుతా ఉన్నాయి. దాదాపు యూనివర్సిటీ బ్యాక్ సైడ్లో పలివేల్పుల గ్రామం వైపు, గుల్లసింగారం వైపు ఆ ఏరియా మొత్తం యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ వైపు మొత్తం భూమి మొత్తం 200 ఎకరాలు దాదాపు కబ్జాకు గురైంది. కాబట్టి వెంటనే యూనివర్సిటీకి ప్రహారీ గోడ నిర్మించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కేయూ భూములను మళ్లీ కొందరు ఆక్రమణలకు పాల్పడుతున్నారని వర్సిటీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కొంతమంది పోలీసు అధికారులు, రాజకీయ నేతలు కేయూ సిబ్బందితో కుమ్మక్కై భూములను ఆక్రమించుకున్నారని చెబుతున్నారు. అయితే భూ ఆక్రమణల ఫిర్యాదులపై ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. వర్సిటీ భూములను వెంటనే సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేసింది సర్కార్. ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని భూమి ఎంతో మంది రాజకీయ రంగం కావచ్చు, మరియు అదే విధంగా యూనివర్సిటీ అధికారులు కావచ్చు, ఎంతో మంది అక్కడ ఉన్నటువంటి కొన మొత్తము ఆక్రమించడం జరిగింది. అతి తొందరలో మీరు భూమిని సర్వే చేసి హద్దులు పెట్టి ఏదైతే మరి హైదరాబాద్లో హైడ్రా పేరు మీద భూములు ఆక్రమించినటువంటి భూములను కూల్చేస్తున్నారు, అదే విధంగా వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ భూములను కూడా కాపాడాలని మేము సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భూమి కబ్జా అయిందండి. కబ్జా అయిన తర్వాత ఇక్కడ ఉన్న యూనివర్సిటీ విద్యార్థులందరూ అధికారులకు వినతి ఇవ్వడం జరిగింది. వాళ్ళు అక్కడ అధికారులు ఏం చేశారంటే కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఇక్కడ ఒక 2 రోజులు సర్వే చేశారండి. తర్వాత ఆపివేయడం జరిగింది. ఇప్పటికైనా దయచేసి ఆ సర్వేను కొనసాగిస్తూ ఆ భూమిని స్వాధీనం చేసుకొని చుట్టూ ప్రహారీ గోడ కట్టించి ఇక్కడ ఉన్న విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నాను. అధికారులు ల్యాండ్ సర్వే ప్రారంభించి 2 రోజులు పూర్తి కాకముందే అర్ధాంతరంగా నిలిపివేయడంపై మండిపడుతున్నారు విద్యార్థి సంఘాల నేతలు. ఇన్ఛార్జి వీసీ చొరవ తీసుకుని కేయూ భూముల సర్వే చేయించాలంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో చెరువుల్లో నీరు ప్రాణాంతకంగా మారింది. పారిశ్రామిక వాడల్లో విడుదలయ్యే రసాయనాలతో విషతుల్యంగా మారాయి. జీవ వైవిధ్యానికి కేంద్రంగా ఉండాల్సిన చెరువులు మూగజీవుల ప్రాణాలు తీస్తున్నాయి.
యథేచ్ఛగా సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక వాడల్లోని పరిశ్రమలు యథేచ్ఛగా కాలుష్య జలాలను వర్షపు నీటితో కలిపి బయటకు వదులుతున్నాయి. దీంతో సమీపంలోని చెరువులు, కుంటలు కాలుష్య జలాలతో నిండిపోతున్నాయి. మూగ జీవాలు చెరువుల్లోని నీరు తాగి మృత్యువాత పడుతున్నాయి. ఇక చెరువుల్లో చేపలు చనిపోవడం అత్యంత సాధారణమైపోయింది. ఇక్కడ ప్రతి ఏటా ఇలాగే జరుగుతున్నా పరిశ్రమల యాజమాన్యాలు మాత్రం మారడం లేదు. పీసీబీ అధికారులు ఎప్పటిలాగే చెరువుల్లోని చేపలు, గేదెలు, గొర్రెలు మృతి చెందడంతో పరిశీలనలు చేసి కాలుష్య జలాల నమూనాలను సేకరించి చేతులు దులుపుకుంటున్నారు. జిన్నారం మండలంలోని గడ్డపోతారం, కాజీపల్లి, బొల్లారం పారిశ్రామిక వాడలతో పాటు గుమ్మడిదల మండలంలోని బొంతపల్లిలో సుమారు 150 రసాయన పరిశ్రమలున్నాయి. వీటిని ఆనుకొని చెరువులో కుంటలు ఉన్నాయి. అవి కలుషిత జలాలతో విషపూరితంగా మారాయి. జిన్నారం మండలం కిష్టాయిపల్లి గ్రామంలో కాలుష్య జలాలు తాగి 14 గేదెలు మృతి చెందగా 5 అస్వస్థతకు గురయ్యాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీసీబీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాటర్ శాంపుల్ తీసుకుంటున్నారు కానీ తమకు ఎటువంటి న్యాయం జరపడం లేదని అంటున్నారు. పరిశ్రమల యాజమాన్యంతో అధికారులు కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు. వీరంతా హైదరాబాద్లోని పీసీబీ కార్యాలయం వద్ద చనిపోయిన బర్రెలతో నిరసన తెలిపారు. ఇక సదాశివపేట వద్ద సైతం వాగునీళ్లు తాగిన గొర్రెలు మృతి చెందాయి. జిల్లాలోని పరిశ్రమలున్న ప్రాంతాల్లో దాదాపు అంతటా ఇదే పరిస్థితి. మా గేదెలు 25 దాకా ఉన్నాయి. అవి మేపనీకన్నీ ఇడిచినాము. ఇడిస్తే కెమికల్ వాటర్ తాగి మొత్తము ఇప్పటి వరకు 18 గేదెల్లో 14 చచ్చిపోయినాయి. ఇంకా 5-6 గేదెలు అట్లనే సీరియస్గా ఉన్నాయి. దానికి ట్రీట్మెంట్ ఇప్పటి మటుకు 60,000 దాకా పెట్టిండు. అట్లయినా బతుకుతలేవు. రోజుకు 5-6 అట్లా చచ్చిపోతూనే ఉన్నాయి. అవి కూడా సీరియస్గా ఉన్నాయి. మాకు న్యాయం జరగాలి. మా పిల్లలు చిన్నగా ఉన్నారు. చదువుకున్న వాళ్ళకు డ్యూటీలు రాలేవు. మాకు ఏదైనా న్యాయం చేయాలని కోరుతున్నాం అందరికీ. మా భర్త చచ్చిపోయి సంవత్సరం అవుతుంది. మా పిల్లలకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. వాళ్ళు వదలడం వల్ల కిష్టాయపల్లి చెరువుకి వచ్చినాయి. కిష్టాయపల్లి నుంచి కాజీపల్లికి పంపిస్తున్నా ఓవర్ఫ్లో పోతూ ఉన్నది. ఈ చెరువు వెనుక నీళ్ళు ఏదైతుందో కెమికల్ వాటరు మన పొరపాటున ఆ పశువులు పోయి తాగి నుంచి రోజు ఒకటి స్లో పైజన్ రోజు ఒక పశువులు తెచ్చిపోయినాయి. ఒకటే ఇంట్లో 13 పశువులు ఈ రోజు వరకు తెచ్చిపోయినాయి. మీ ద్వారా ఏంటంటే కాలుష్య నియంత్రణ మండలి కళ్ళు తెరిచేటట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం లాగా వచ్చేటట్టు మాకు న్యాయం జరిగేటట్టు మీ V6 ద్వారా ప్రచారం చేయాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. కాలుష్య జలాలను నియంత్రించడంలో పీసీబీ అధికారులు విఫలమవుతున్నారు. పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలు బయటకు రాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదు. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని మండలాల్లో చాలా చెరువులు పూర్తిగా కలుషితమయ్యాయి. చేప పిల్లలు ఎదగాలంటే ప్రతి లీటర్ నీటిలో 4 గ్రాముల ఆక్సిజన్ ఉండాలి. ఇక్కడ చెరువుల్లో అది 0 నుంచి 2 లోపే ఉంది. దీంతో చెరువులో చేప పిల్లలు వదిలితే అవి బతికే అవకాశం ఉండదని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మత్స్యశాఖ అధికారులకు సూచించారు. అప్పటి నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి నీటి నమూనాలను సేకరిస్తున్నారు. అయితే ఇప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు లేకపోవడంతో చేప పిల్లలు వదిలేందుకు వారి నుంచి అనుమతి రావడం లేదు. అందుకే మత్స్యశాఖ అధికారులు సైతం ఈసారి 5 చెరువుల్లో చేప పిల్లలను వదలడం లేదు. అంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మా తరపున డిమాండ్ ఏంటంటే ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నదో ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ దేశములనే ప్రపంచములనే నిషేధించబడిన కెమికల్స్ తయారు చేయడానికి ఇచ్చిన పెట్టిన ఫ్యాక్టరీలు ఉన్నాయి. అంటే అవి ఎక్కడ పనిచేయండి ఇక్కడ తెచ్చేసి మా మీద ప్రభుత్వాలు తెచ్చేసి మా మీద పెట్టేసినాయి కంపెనీలు మమ్మల్ని జావమని. దయచేసి ఏంటంటే ప్రభుత్వానికి అందరికీ మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఉన్న ఏదైతే నిషేధించబడిన కెమికల్స్ ఉన్నాయో ప్రజలకు ఇబ్బంది కలిగించే కెమికల్స్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో అవి ఇమ్మీడియట్గా మూసేసినట్టయితే ఈ ప్రాంతంలో కొన్ని సంవత్సరాలు మూసేసినాక ఒక 20 సంవత్సరాలు మంచి వర్షాలు కూర్చి మంచి సమృద్ధిగా వాటర్ వస్తే ఆ కెమికల్ తగ్గి మళ్ళీ పాడి పంటలకు వచ్చే పరిస్థితి ఉంటుంది. సంగారెడ్డి జిల్లాలో చెరువులు కలుషితం కావడానికి ఐడిఏ బొల్లారం, కాజీపల్లి, పాసమైలారం, సదాశివపేట ప్రాంతాల్లోని పరిశ్రమలే కారణం. వర్షాలు కురిసే సమయంలో ఎవరూ గుర్తించలేరని వరదతో పాటు రసాయన వ్యర్థ జలాలను వదిలేస్తున్నారు. దీంతో నీటి వనరులు రసాయన వ్యర్థ జలాల కుంటలుగా మారుతున్నాయి. ఇక్కడ చెరువుల పక్క నుంచి కూడా కనీసం పశువులను తోలుకెళ్లడం లేదు. ఎందుకంటే పొరపాటున అవి ఈ నీళ్లను తాగితే అనారోగ్యం బారిన పడతాయని స్థానికులు భయపడుతున్నారు.
గతంలో ఇక్కడి చెరువుల కింద పంటలు సాగయ్యేవి. కాలుష్యంతో క్రమంగా సాగు మాయమైపోయింది. బోరుబావుల్లోని నీళ్లు రంగు మారడంతో రైతులకు ఇబ్బందులొచ్చి పడ్డాయి. ఇప్పుడు ఫస్ట్ కలెక్టెడ్ వర్షం పడగానే ఒక హాఫ్ అన్ అవర్ లోపల ఉన్న వాటర్ని అంతా కలెక్టెడ్ ఓ సంపులకు కలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత వదిలేస్తే దాంట్లో కెమికల్ రాదు బయటికి. ఇప్పుడు అట్లా కాదు, వర్షం పడ్డప్పుడు ఏం చేస్తారంటే అవి ఆ అరగంట లోపల పడ్డ వర్షం పడ్డ వదిలేసింది కాకుండా మిగతా ఇట్లా ట్యాంకు ఏదైతే ట్యాంకులలో ఉన్న పొల్యూషన్ వాటర్ని కూడా బయటికి కొట్టడం వలన ఆ వాటరు ఈ వర్షం వాటర్లో కలిసి వచ్చేసి చెరువులు ఖరాబ్ అయిపోతున్నాయి, అండర్ గ్రౌండ్ దిగుతుంది. దాదాపుగా ఇక్కడ వ్యవసాయం చేసే బోర్లన్నీ మొత్తం పొల్యూటెడే. 3000 TDS, 5000, 6000 అవి ఏమి ఇక దీనికి అవి వాడుకోనికి పనికిరావు, పంటకు పనికిరావు. పైజన్ తాగినాయి. ఎందుకంటే ఆ పశువులే కొన్ని బ్లడ్ షాంపుల్ తీయడం జరిగింది. అటు ఆ షాంపుల్ అనేటివి VBRIకి పంపించి అక్కడ చెక్ చేస్తే కొన్ని విషం నీళ్ళు తాగినవి ఉన్నది, ఇంట్లో బ్లడ్ షాంపుల్ కొన్ని తాగని పశువులు గిట్ట ఉన్నాయి. 2 తీసుకున్నాం. దేంట్లో వ్యత్యాసం ఉంటుందో చూద్దాం అనేది తీసుకున్నాం. ఇవి హైదరాబాద్కి VBRIకి పంపించి 3 రోజులుగా పశువులు రోజుకి 2-3 అన్నట్టు చనిపోతున్నాయి. సో ఎంక్వైరీ చేయటం తర్వాత ఏం తెలిసిందంటే అవి మేత మేయటానికి అనేది ఫ్యాక్టరీ ఏరియాలకు వెళ్ళి అక్కడ మేత మేసి వచ్చాయి అనేసి అన్నారు. తర్వాత డైలీ 2-3 పశువులు అట్లా టోటల్గా వచ్చేసి 13 పశువులు చనిపోవటం జరిగింది. ఇంకా 8 క్రిటికల్గానే ఉన్నాయి. మార్నింగ్ టు ఈవినింగ్ డైలీ సెలైన్స్ పెడుతున్నాము, ట్రీట్మెంట్ చేస్తున్నాము. కాకపోతే అది ఏ టైప్ ఆఫ్ కెమికల్ తాగినాయో తెలియలేక మనకి ట్రీట్మెంట్లో మనకి ఇంకా కష్టపడాల్సి వస్తుందన్నమాట. సో చేసే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం, బట్ యానిమల్స్ అయితే క్రిటికల్గానే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఏ చిన్న ప్రాణి కూడా బతికే అవకాశం లేని పరిస్థితి ఉంది. తమ ప్రాంత చెరువులను కాలుష్యం నుంచి గట్టెక్కించాలని కోరుతున్నారు స్థానికులు. ఐఐటి హైదరాబాద్లో డ్రైవర్లెస్ అటానమస్ వెహికల్లో ప్రయాణించారు మంత్రి శ్రీధర్ బాబు. అమెరికా, ఇతర యూరప్ దేశాల్లో మాత్రమే కనిపించే డ్రైవర్ లేకుండా సొంతంగా నడిచే కార్లను అభివృద్ధి చేస్తోంది ఐఐటి హైదరాబాద్. ఈ సందర్భంగా ప్రొఫెసర్స్, విద్యార్థుల బృందానికి అభినందనలు తెలిపారు మంత్రి. ఈ కార్యక్రమంలో సుజుకి మోటార్స్ జపాన్ ప్రతినిధులు, ఐఐటి హైదరాబాద్ అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. మరి విద్యార్థులందరూ కూడా ఈ ప్రాజెక్టులో పాల్గొని 3 సంవత్సరాల కాలహేమలో విజయవంతంగా మరి ఆటోమేటెడ్ డ్రైవింగ్ లేకుండా టెక్నాలజీని తీసుకురావటం అనేది ఒక శుభసూచకం. వారికి అందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐఐటి హైదరాబాద్ వారు ఈరోజు ప్రపంచానికే ఆదర్శంగా నిలబడాలని గొప్ప ప్రయత్నాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు నూతన ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన ఒక కొత్త ఫెసిలిటీని క్రియేట్ చేసే ప్రయత్నంలో వారు ముందంజలో ఉండటం, దేశానికే ఆదర్శనీయంగా ఈ ఐఐటి హైదరాబాదు పరిశోధన దాదాపు అన్ని విభాగాలకు సంబంధించిన ప్రొఫెసర్స్, అన్ని విభాగాలకు సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి మరి ఈరోజు ఇంకా కొద్ది రోజుల్లో కూడా మన హైదరాబాదు ఈ తెలంగాణ రోడ్లపై కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని వారు చెప్తా ఉన్నారు. ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా డ్రైవర్లెస్ వాహనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఆలోచన చేస్తూ ఈరోజు అమెరికా దేశాల్లోనే కాదు, యూరోప్లోనే కాదు, ఇతర దేశాల కంటే మెరుగ్గా మరి టెక్నాలజీని తీసుకొచ్చిన ఐఐటి హైదరాబాద్కు సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా మా ప్రభుత్వం తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ దీంట్లో భాగంగానే ఈరోజు సుజుకి కంపెనీకి సంబంధించి జపానీ సుజుకి కంపెనీకి సంబంధించిన మిత్రులు కూడా వచ్చి ఈరోజు వారు కూడా సహకరించడం మరి మాకు కూడా గర్వకారణం. మేడ్చల్ జిల్లా కుతుబుల్లాపూర్ దుండిగల్ తాండాలో 2 రోజుల క్రితం జరిగిన మహిళా హత్య కేసును ఛేదించారు పోలీసులు. ఫోన్ ఛార్జర్ కోసం శాంతి అనే మహిళను రావుల కమల్ కుమార్ హత్య చేసినట్లు తెలిపారు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి. సెల్ ఫోన్ ఛార్జర్ కోసం శాంతితో గొడవపడ్డాడు నిందితుడు. గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు వస్తారనే భయంతో ఆమె నోరు, ముక్కు మూసేశాడని చెప్పారు. ఆమె ఊపిరాడక శాంతి చనిపోయినట్లు తెలిపారు డీసీపీ. మృతురాలితో పాటు నిందితుడు రావుల కమల్ అల్ట్రా క్లీన్ కంపెనీలో సూపర్వైజర్ గా పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు.
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి దుండిగల్ తండా 2 గ్రామంలో జే శాంతి అనేటువంటి ఒక మహిళని మర్డర్ చేసినటువంటి కేసులో 24 గంటల్లోనే దాన్ని ఛేదించడం జరిగింది. అందులో శాంతి అనేటువంటి లేడీ సుమారుగా 45 సంవత్సరాలు ఉంటాయి. ఆమె సింగిల్గా అక్కడ కిరాణా షాప్ నడుపుకుంటూ జీవనోపాధి సాగిస్తున్న క్రమంలో ఆ పక్కనే ఉన్నటువంటి రావుల కమల్ కుమార్ అనే వ్యక్తి ఆల్ట్రా క్లీన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతను తాగినటువంటి మత్తులో అప్పటికే ఇతను సెల్ ఫోన్ ఛార్జర్ పోగొట్టుకోవడం జరిగింది. ముందు రోజు ఆ సెల్ ఫోన్ ఛార్జర్ గురించి వాళ్ళ పనిచేసే ఆఫీసులో ఆ చుట్టుపక్కల అన్నీ వెతకడం, కనపడే వాళ్ళందరి మీద గొడవ పెట్టుకోవడం ఇవన్నీ జరిగినాయి. అదే క్రమంలో నైట్ వచ్చేసి మిడ్ నైట్ 12 గంటల ప్రాంతంలో ఈ లేడీని కూడా ఎవరైతే శాంతి అనేటువంటి లేడీ ఆ యొక్క గుడిసెలో ఆమె నిద్రపోతున్న టైంలో వచ్చేసి ఆమె లేపి ఆమె నిద్రభంగం కలిగించి ఆమెతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు ఆమె కూడా రివర్స్ ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. అప్పటికి ఇతను తాగి ఉన్నాడు కాబట్టి ఆ యొక్క వాదులాట్లో ఆమెని బలవంతంగా నెట్టేయడం జరిగింది. నెట్టేసినప్పుడు వెనక హెడ్ ఇంజరీ అవుతుంది. ఆమె అరుస్తున్న క్రమంలో ఆ అరుపులు వేరే వాళ్ళకి వినపడతాయని చెప్పేసి నోరు ముక్కు మూయడం జరిగింది. తర్వాత ఈలోపు ఆమె స్లోగా వెళ్ళిపోవటం, చనిపోవటం. ఆ తర్వాత ఆమె యాస్టేజ్కి తీసుకొచ్చి మంచం మీద పండుకోబెట్టి ఇతను వెళ్ళిపోవడం జరిగింది. ఇమీడియట్గా మనకి ఎస్ఓటీకి సంబంధించినటువంటి కానిస్టేబుల్స్ మహేందర్, శాంతి కుమార్ వీళ్ళందరూ కూడా టీమ్స్ ఫామ్ చేసుకొని అక్కడ సీసీ కెమెరాలు, టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇమీడియట్గా హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు, చెరువులు, జలవనరుల కబ్జాపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా సంస్థ దూకుడు చూసి తమ ప్రాంతంలో కూడా ఇలాంటి చర్యలు కావాలంటున్నారు రాష్ట్ర ప్రజలు. తమ ప్రాంతంలో కూడా కుంటలు, చెరువుల కబ్జాలకు గురై ఏటా వానాకాలంలో ముంపునకు గురవుతున్నామని అంటున్నారు జగిత్యాల జిల్లా కోరుట్ల వాసులు. అందుకే తమ ప్రాంతంలో హైడ్రా తరహాలో కోడ్రా కావాలంటున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కుంటలు, చెరువులను, వాటి గొలుసుకట్టు కాలువలను కబ్జా చేస్తూ ఇప్పటికే చాలా నిర్మాణాలు చేపట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పొలిటీషియన్లు ఆక్రమించుకొని బంగ్లాలు కట్టుకున్నారు. మరికొందరు చెరువు, వాగు ప్రాంతాన్ని చదును చేసి వెంచర్లు ఏర్పాటు చేసి నిర్మాణాలు చేపట్టి ఇప్పటికే అమ్మేశారు. ఇలాంటి నిర్మాణాలు లేకముందు వర్షం నీరంతా చెరువుల్లోకి, కుంటల్లోకి సాఫీగా వెళ్లేది. ఇప్పుడు నీటి ప్రవాహాలకు అడ్డంగా వెలిసిన అక్రమ నిర్మాణాల కారణంగా ఆదర్శ్ నగర్, ప్రకాశం రోడ్, ఝాన్సీ రోడ్, ముత్యాలవాడ ప్రాంతాలు జలమయమవుతున్నాయి. కాలనీ వాసులు తమ ప్రాంతాలను కాపాడాలని అధికారులకు, నాయకులకు ఏళ్లుగా అభ్యర్థించినా ఫలితం లేకుండా పోతోంది. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏదైతే దేవాలయ భూములు కానీ, కుంటలలో కానీ, కాలువలను కబ్జా చేసి అక్రమ కట్టడాలు జరుగుతున్నాయో వాటిని హైదరాబాద్ లాగానే మన కొరుట్ల పట్టణంలో అధికారులు కూడా చర్యలు తీసుకొని శిథిలావస్థలో ఉన్నా కానీ అక్రమ కట్టడాలు కట్టిన వాటిని కానీ కూడా కూలగొట్టే ప్రయత్నం చేసి చేయాలని చెప్పి కోరుతున్నాం. హైదరాబాద్ లో హైడ్రా తీసుకుంటున్న చర్యలు ప్రతిరోజు వార్తల్లో చూస్తున్న కోరుట్ల వాసులు ఇక్కడ కూడా హైడ్రా మాదిరి కోడ్రా ఉంటే బాగుంటుందని చర్చించుకుంటున్నారు. కోరుట్ల డిజాస్టర్ రెస్పాన్స్, అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. ముంపునకు గురవుతున్న కాలనీ వాసులు కోరుట్లలో హైదరాబాద్ లో చేపట్టిన చర్యల మాదిరిగా కోరుట్లలో కూడా చేపడితే తమ కష్టాలు తీరుతాయని ఆశపడుతున్నారు. కోరుట్ల పట్టణంలో గతంలో ఎన్నో కుంటలుండేవి. ఇప్పుడు అవి రియల్టర్ల కబ్జాకు గురై కనపడకుండా పోయాయి. గ్రామం కల్లూరు ఎగ్గమనుకుంటా మేము చిన్నప్పుడు గడ్డి కోసినాము, అందులో బర్రెలను మేపినాము, ఇదులు గీసినాము, తాళ్ళు ఎక్కినాము. అటువంటి కుంట ఇప్పుడు కట్టలేకుండా అయిపోయింది. ఒక బొట్టు నీళ్ళు అత్తలేవు. అదంతా అమ్ముకున్నారు. ఎంచరైనా కొన్నాడు అది, కానీ మాకు నీళ్ళ కోస అవుతుంది. మరి ఇప్పుడు మాకు నీళ్ళది అదే ప్రయోగం. మాకు ఆ నీళ్ళకి అండకెళ్ళి వస్తేనే మా పంట పండుతుంది. కల్లూరుకి అది సగం కర్త కుంట. కోరుట్లలో భూగర్భ జలాలకు ఆయుపట్టుగా ఉన్న మద్దల చెరువు, తాళ్ల చెరువులు, ముత్తడి కాలువలు కబ్జాకు గురయ్యాయి. గతంలో ఈ చెరువుల ఎఫ్టీఎల్ ప్రాంతంలో నిర్మించిన నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు రాజకీయ ఒత్తిళ్లతో పట్టించుకోకుండా పోయారు. ప్రస్తుతం బఫర్ జోన్లతో పాటు ఫుల్ ట్యాంక్ లెవెల్లో కూడా నిర్మాణాలు చేపట్టినా చర్యలు తీసుకోవడం లేదు. పట్టణ శివార్లోని కంచరకుంట, పట్టణంలోని మద్దుల చెరువులు, జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న భూముల విలువ కోట్లలో ఉండడంతో కబ్జాదారులు మెల్లిమెల్లిగా బఫర్ జోన్లు దాటి ఎఫ్టీఎల్లో నిర్మాణాలు చేపట్టారు. దీంతో ఆ చెరువుల నీటి సామర్థ్యం తగ్గిపోయి
చిన్న వర్షానికే కాలనీలలోకి వర్షపు నీరు చేరుతుందంటున్నారు స్థానికులు. హైదరాబాద్లో హైడ్రా ఎట్లా చేస్తుండ్రో రేవంత్ రెడ్డి గారు అట్లా చేసినట్టు మా కొరట్ల నియోజకవర్గంలో సుగా అన్ని కబ్జాలు చేసినాయి. చెర్లు లెక్కలేని భూములు చిన్న చిన్న 18 ఫీట్ల రోడ్లు పెట్టుకుంటా భూములు ఆక్రమించుకుంటా ప్లాట్లు అన్నీ ఒక్కళ్ళ మీద ఒక్కళ్ళు సుగా కబ్జాలు చేసుకుంటా రోడ్లు చిన్నగా అయి ఇండ్లకి నీళ్ళు ప్రవాహం వస్తున్నాయి. ఆ చెరువు కుంటల నీళ్ళన్నీ ఒక్కొక్కటి ఇంట్లోకి లద్దామన్నా కానీ బిక్కుమనుకుంటా ఒక్కొక్కళ్ళు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చే పరిస్థితి సుగా లేకుండా 4-5 రోజులు సుగా ఇంటనే గడిపి బంగ్లాల మీద సుగా నిలుస్తున్నారు. కోరుట్ల పట్టణంలోని ముత్యాలవాడ ఆదర్శ్ నగర్ ప్రాంతంలో గతంలో ఉండే గొలుసుకట్టు కాలువ, మద్దెల చెరువు, మత్తడి కాలువ కబ్జా కావడంతో చిన్న వర్షానికే కంచరకుంట, మద్దుల చెరువుల మత్తడి నీరు కాలనీ రోడ్లపై ప్రవహిస్తున్నాయి. కోరుట్ల పట్టణ శివార్లోని వాగుకు చెందిన బఫర్ జోన్ ప్రాంతంలో కొందరు రియల్టర్లు మట్టి నింపి చదును చేసి ప్లాట్లు, అపార్ట్మెంట్లు కడుతూ అమ్మేస్తున్నారు. గత వర్షాకాలంలో వాగు వరదకు ఇక్కడి అంబేద్కర్ నగర్, సంగం రోడ్, కాగస్పూర్, బెండంపల్లి ప్రాంతాలలోని ఇండ్లు మునిగిపోయాయి. ప్రభుత్వ పెద్దలైతేంది, అధికారులైతేంది, స్థానిక ఎమ్మెల్యే అయితేంది, స్థానిక కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఇన్ఛార్జ్ అయితేంది, దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రభుత్వ స్థలాలను ఏదైతే ఈ సికం భూములను అట్లాగే FTLను వాగు ఏదైతే బఫర్ జోన్లు ఎక్కడ ఉన్నా కానీ వక్ఫ్ బోర్డుకు అయితే ఇవన్నీ కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కోరుట్ల పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో కల్లూరు గ్రామ శివారులో గతంలో ఎలుమల కుంట ఉండేది. ఆ కుంట గ్రామస్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. గ్రామంలోని పశువుల నీటికి కుమ్మరివారు కుండలు తయారు చేయడానికి అనుకూలంగా ఉండేది. రహదారిని ఆనుకొని ఉన్న ఆ కుంటను మాయం చేసి ఓ రియల్టర్ వెంచర్ వేసి నిర్మాణాలు చేపట్టాడు. కుంటతో పాటు గొలుసుకట్టు కాలువను కూడా కబ్జా చేయడంతో వర్షానికి పైనుంచి వచ్చిన నీరు చుట్టుపక్కల పంట పొలాల్లో చేరడంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో సీఎం పేసీతో సంబంధాలు ఉన్న రియల్టర్పై అధికారులెవరూ చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు హైడ్రా లాంటి వ్యవస్థ ఇక్కడ కూడా చర్యలు చేపడితే మాయమైన కుంట పునర్నిర్మాణమై తమకు న్యాయం జరుగుతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా చేస్తున్న చర్యలు అభినందనీయము. ఏవైతే ఆక్రమణలకు గురైనవో చెరువులు కానీ, కుంటలు కానీ, రహదారులు కానీ ఆ భూములన్నీ రక్షించడం కోసం హైడ్రా చర్యలు చేపడుతుంది. అలాగే కొరట్ల పట్టణంలో కూడా అట్లాంటి సంస్థ ఒకటి రావాలి, కోట్రా అని పేరుతో రావాలి. కొరట్లలో కూడా చెరువులు, దేవాలయ భూములు, రహదారులు, కుంటలు, కాలువలు అన్నీ కబ్జా గురైనాయి. దీనివల్ల సామాన్య ప్రజలు చాలా నష్టపోతున్నారు. వర్షాకాలంలో ఇళ్లకు నీరు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్లో చేపట్టిన హైడ్రా చర్యలు ఒక్క రాజధానికే పరిమితం కాకుండా భవిష్యత్తులో కోరుట్ల లాంటి పట్టణాలకు, జిల్లా కేంద్రాల్లో జరిగిన ఆక్రమణలకు విస్తరించాలని స్థానికులు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లాలో డెంగ్యూ ఫీవర్ దడ పుట్టిస్తుంది. వైరల్ ఫీవర్స్ విజృంభిస్తుండటంతో జిల్లాలో ఇప్పటికే 5 మృతి చెందారు. ఒక్క సదాశివనగర్ మండలంలోనే 3 చనిపోగా బిక్కనూరులో 1, లింగంపేట మండలంలో మరొకరు మృతి చెందారు. విషజ్వరాలు పంజా విసురుతుండటంతో సదాశివనగర్ మండలంలో DMHO పర్యటించారు. పద్మాజివాడ, భూంపల్లిలో వైద్య సిబ్బందితో కలిసి DHMO ఆరా తీశారు. పద్మాజివాడ చౌరస్తాలో RMP డాక్టర్లు హైడోస్ మెడిసిన్ ఇవ్వడం వల్లే 2 చిన్నారులు మృతి చెందినట్లు తెలిపారు. RMP డాక్టర్లు కేవలం ప్రైమరీ హెల్త్ ట్రీట్మెంట్ మాత్రమే చేయాలన్నారు DHMO చంద్రశేఖర్. ఇవి తెలంగాణ అప్డేట్.